జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం మేడిగడ్డ లక్ష్మీ ప్రాజెక్టు పునరుద్ధరణ పరీక్షల పనులను రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. 2014 కంటే ముందే కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 38,000 కోట్లతో చేపట్టినట్టు తెలిపారు. అందులో భాగంగానే దాదాపు 11,000 కోట్ల రూపాయల పనులు పూర్తి కాగా దాదాపు 30% పని జరిగిందని తెలిపారు. 2014 తర్వాత ఏర్పడిన ప్రభుత్వం కావాలని ప్రాజెక్టు డిజైన్ మార్పు చేసి మేడిగడ్డ ప్రాజెక్టు రూపకల్పన చేసినట్టు తెలిపారు. 16.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టు పనులు కావాలని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల ఇబ్బంది కలిగిందని విమర్శించారు. 2027 వరకు ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి చేసి సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. చట్టపరమైన సంస్థ వాళ్ళు సాంకేతికంగా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు సాంకేతిక పరీక్షలు నడుస్తున్నాయి. ఆ పరీక్షల యొక్క పురోగతిపై ప్రోగ్రెస్ బ్యారేజ్ దగ్గర రావడం జరిగింది. ఇండియాలోనే కొన్ని బెస్ట్ నోన్ నేమ్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ఇప్పుడు మేము దీనికి కమిటీ వేయడం జరిగింది. అదేవిధంగా ఒక బెస్ట్ పాసిబుల్ డిజైన్ కన్సల్టెన్సీ ఏవైతే ఐఐటి బాంబేతో జాయింట్ వెంచర్ ఉన్నారో వాళ్ళని ఈ పునరుద్ధరణ కోసం డిజైన్ చేయండి అని చెప్పి ఇప్పుడు ఆ పనులు జరుగుతున్నాయి. ఆ యొక్క ఏదైతే టెస్టింగ్ ప్రాసెస్ ఉందో ఈ నెలాఖరు కానీ జూలై మొదటి వారంలో పూర్తవుతుందని చెప్పి ఇప్పుడే చెప్తున్నారు వాళ్ళకు. అది ఒక ప్రోగ్రెస్ రివ్యూ చేయడానికి నేను మేడిగడ్డ రావడం జరిగింది. చట్ట ప్రకారం చట్టపరమైన సంస్థ